పార్వతీదేవి మామూలుగా మనం వినాయక చవితి కథల్లో చూసుకుంటే పార్వతీ అమ్మవారు శివుడు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు తన స్నానం చేయడానికి తయారై వెల్కమ్ చెప్పడానికని వెళ్తూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారు చేసిందని, ఆ బాలుడికి ప్రాణం పోసి కావలి పెట్టిందని, ఎవరైనా వచ్చినప్పుడు లోపలికి రాకుండా అని. తన లోపల అభ్యంగన స్నానం చేసి బయటకు వచ్చే లోపల వినాయకుడు చాలా సీరియస్ తీసుకున్నాడు. అక్కడ గేట్ కీపర్ రోల్ మనిషి రూపంలోనే ఉండేవాడు అప్పుడు ముద్దుగా. అయితే అలా ఉన్నప్పుడు ఇంతలో శివుడు వచ్చాడు, శివుడిని అడ్డగించాడు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నన్ను నిలబెట్టారు, ఎవరిని లోపలికి రానియద్దని అని. అదేమిటి నా ఇంట్లోకి నన్ను రానియట్లేదు అని చెప్పి శివుడికి మూడో కన్ను తెరిచేంత కోపం వచ్చింది. చెప్పినా వినలేదు, ఏం చెప్పినా చేయకపోయేసరికి తల తీసేశాడు త్రిశూలం పెట్టి. తీసేసి లోపలికి వచ్చి పార్వతీ అమ్మవారితో మాట్లాడుతున్నప్పుడు ఇలా అయిందని చెప్పినప్పుడు చాలా శోకించింది ఆవిడ. అరే, నేను ప్రాణం పెట్టి పోషించిన పిల్లవాడిని ఇట్లా జరిగింది అని చెప్పి, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బాలుడు కావాలి, ఆయన మళ్ళీ జీవితం ఇచ్చి నాకు మళ్ళీ ప్రసాదించమని కోరుకుంటే, అప్పుడు శివుడు ఏం చెప్పారంటే, అందుకే ఉత్తర దిశగా తలపెట్టి పడుకోకూడదనేది ఒక అలవాటుగా వచ్చింది. ఎవరైతే ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్నారో ఆ ప్రాణిది తల తీసుకొచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ బాలుడికి మళ్ళీ జీవనం చేసేటట్టు, అది ఒక ఏనుగట్టు తిరిగి పడుకుందని ఆ ఏనుగు తల తీసుకొచ్చి బాలుడికి పెట్టారని మనకి కథలో చదువుకున్నాం. ఇందులో నాకేమనిపిస్తుందంటేనమ్మా, తల తీసేసిన దాంట్లో ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, నేను శరీరము అని అనుకుని దేహభ్రాంతితో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ కూడా దేహభ్రాంతిని తొలగిస్తాడు. తొలగించడానికి, అహంకారం తొలగించడానికి, ఎప్పుడైతే ఆ తలలోనేగా అహంకారం ఉండేది, ఆ తలని ఎప్పుడైతే తీసేశాడో, అలాగే మీకు గుర్తుండి ఉంటుంది, మన బలిచక్రవర్తికి తలలో నన్ను మించిన వాళ్ళు లేరని అహంకారం తలకెక్కేసరికే కదా విష్ణుమూర్తి పాదాలతో తొక్కి ఆయన్ని పాతాళ లోకంలోకి పంపించేసింది. ఎప్పుడైనా భక్తుడికి గనక ఆ గర్వము లేకపోతే మదము ఇవన్నీ ఎక్కువైనప్పుడు భగవంతుడికి నచ్చదు. ఎందుకంటే తన భక్తుడు చాలా ఉన్నత స్థితికి చేరాల్సిన వాడు ఇలా పతనమైపోతున్నాడే అని ఆ దుర్గుణాన్ని తీసేసి తను సంస్కరించి మళ్ళీ మామూలు మార్గంలోకి తీసుకొచ్చి ఉద్ధరిస్తాడు. అది ట్రాన్స్ఫర్మేషన్ దిశగా తను వెళ్లేందుకు సహాయపడతాడు. అలాగే ఆయన ఏం చేశాడు, శివుడు కూడా ఈ తల తీసి పెట్టాడంటే, ఏనుగు తల దేని సిగ్నిఫై చేస్తుంది? ఏనుగు చాలా చాలా తెలివైన జ్ఞానంతో కూడిన జంతువు. ఆ తల మనిషికి ఆల్రెడీ బుద్ధి అది ఉన్న మనిషికి ఏనుగు తల పెడితే ఇంకా వినాయకుడికి బుద్ధికి అసలు తక్కువ ఏంటంటే, మనం అందుకే దీన్ని చూసినప్పుడే మనకు అర్థం అవుతుంది. వ్యాసమహర్షి భారతం రాసేటప్పుడు స్క్రైబ్గా ఎవరిని పెట్టుకున్నాడు? వినాయకుడిని. ఆ వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నాక ఏం చెప్పాడు, నువ్వు ఎక్కడ ఆపకూడదు, నేను ఎక్కడ ఆపను, నువ్వు రాయడం ఆపకూడదు, నేను చెప్తున్న స్పీడ్లో రాయాలి. ఎంత కష్టం చూడండి. కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు అంటే మనం మాట్లాడే మాటల స్పీడ్ నిమిషంకి ఇన్ని వర్డ్స్, ఇన్ని లెటర్స్ అని ఉంటుంది, కానీ రాయడంలో మనకి ఎంత తక్కువ ఉంటుంది. అలాంటిది వినాయకుడు వింటూ చెవులతో దాన్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఆపకుండా వరుసగా రాసుకుంటూ పోయాడు. అందులో కూడా ఎంత సూక్ష్మ బుద్ధి చూపించాడంటే, అప్పుడు వ్యాసుడికి చెప్పాడనమాట, ఎప్పుడైతే చెప్పడం ఆపితే, కరెక్ట్, మీరు చెప్పడం ఆపితే నేను రాయడం ఆపేస్తానని. కానీ ఆ పరిస్థితి రాలేదు. తినకే ఏం జరిగింది, రాస్తున్నప్పుడు ఏదైతే పాళి పెన్ను ఉంటుందో అది విరిగింది, ఆపలేదు. ఎందుకంటే ఇక్కడ దాగిపోతుంది కదా. ఏం చేశాడు, వెంటనే తన ఈ దంతం తీసి దంతంతో రాసేశాడు. దంతాన్ని ఒక పెన్నుగా యూజ్ చేసుకొని. సూక్ష్మ బుద్ధి, అంత గొప్ప తెలివితేటలు ఉన్న వినాయకుడి గురించి అంటే, ఆ ఏనుగు తల పెట్టడం తర్వాత వినాయకుడి సూక్ష్మ బుద్ధి మనిషిగా ఉన్నదానికంటే కూడా ఇంకా వివేకవంతుడు, విజ్డమ్కి గాడ్ అని చెప్తారు కదా. స్పిరిచువల్గా కూడా మూలాధారంకి వెనక అధిపతి కాబట్టి, ఆ మూలాధారం నుంచి సాధకుడి ప్రయాణం సహస్రారం వరకు వెళ్ళే ప్రయాణంలో వినాయకుడిని మొదట పూజించి, అలాగే ఏ పూజ చేసినా ముందు వినాయకుడిని మనం పూజించి తర్వాత ఆ దేవుడికి కనుక పూజ చేస్తే మనకి ఇహానికి పరానికి కావాల్సినవన్నీ కూడా ప్రసాదిస్తాడు అని నమ్మకం. ఇప్పుడు మీ సూక్ష్మ బుద్ధి గురించి చెప్పారు. సూక్ష్మ బుద్ధి వినాయకుడికి ఎంత ఉందో మన పురాణాల్లో కూడా చాలా గాథలు ఉన్నాయి. వాటి వివరాలు ఏంటమ్మా తెలియజేయండి. విఘ్న ఆధిపత్యం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఎవరికి ఇవ్వాలి? ఇద్దరు పిల్లలు శివపార్వతులకి అని అంటారు కదా. షణ్ముఖ తత్వం, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత వినాయకుడు పెద్దవాడు. సరే, పెద్దవాడు కదా, ఈయనకి ఇవ్వాలా లేకపోతే ఇదే అని. కానీ అట్లా కాదు, ఎవరికి మనకు ఎవరు ఎక్కువ ఇష్టం వాళ్ళకి ఇద్దాం అనే దానికంటే కూడా ఎవరు యోగ్యులో చూసి ఇవ్వడం అనేది ధర్మం. ఎవరికి ఆ యోగ్యత ఉంది అంటే, బలంలో కానీ తేజం చాలా ఫాస్ట్ మూమెంట్లో కానీ వాటన్నిటిలో చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. నా శరీరం వల్ల దీనివల్ల కొంచెం తొందరగా కదలలేడు, కానీ బుద్ధి వయసు చూసుకుంటే గణపతికి ఉంది. అందుకని ఏం చేశాడు, ముల్లోకాల్లో అన్ని నదుల్లోనూ స్నానం చేసి రమ్మనమని ఒక కండిషన్ పెడితే వెంటనే అది వినంగానే నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్య స్వామి బయలుదేరిపోయాడు.
వినాయకుడు బయలుదేరలేదు, అక్కడే ఉండి ముల్లోకాల్లో ఏ నదుల్లో మునిగినా ఏ తీర్థం వెళ్ళినా కూడా తల్లిదండ్రుల్ని మించిన దైవాలు ఉంటారా అనే సూక్ష్మ బుద్ధితో తను ఏం చేశాడు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. సో ఏం జరిగింది అల్టిమేట్గా, సుబ్రహ్మణ్య స్వామి ఏ నదికి వెళ్ళినా ఏ తీర్థంకి వెళ్ళినా తను అందులో మునిగే ముందరే వినాయకుడు గణపతి అందులో స్నానం చేసి ఆల్రెడీ వెళ్ళిపోతున్నట్టుగా దర్శనం ఇస్తోంది. అంటే ఆల్రెడీ తన ఈ పని ద్వారా తన ముందరే అందులో చేసినంత ఫలితం సంపాదించేశాడు. ఆ నదిలో స్నానం చేసిన ఫలితం తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసినందువల్ల. అంటే ఆది గురువులు ఆది దేవతలైన తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి అక్కడే ఉండి తన గణాధిపత్యం గెలుచుకున్నాడు అనమాట, తన ప్రతిభా సూక్ష్మ బుద్ధితో. ఈనాటి సమాజంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది, తల్లిదండ్రుల్ని ఎలా ఎందుకు గౌరవించాలి, గౌరవిస్తే వారిని పూజిస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో. అది అంటే అన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తాము, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఇవన్నీ అని. ఎక్కడో ఎవరో మనకేదో చిన్న స్నేహితులు సహాయం చేస్తేనే థ్యాంక్స్ అంటామే, ఎవరైనా ఏదైనా కింద పడిపోయిన వస్తువు తీసిస్తేనే అంటామే. ఇంత చేస్తున్న తల్లిదండ్రులకు కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ఇంత ఇస్తున్న భగవంతుడికి కానీ ఆ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామా? అది గనక అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి కూడా మనం బహుశా ఆ అబండెన్స్ మెంటాలిటీతోనే ప్రతి వాళ్ళు బిహేవ్ చేస్తారేమో, స్కేర్సిటీ మెంటాలిటీ లేకుండా. ఇంకా ఏదో లేనిదేదో కావాలి, ఇంకా మోహం, ఇంకా మదం, మాత్సర్యం, ఈ వినాయకుడి కథలు అవే చెప్తాయి. అవన్నీ వదిలించుకోమని. మన పూజలు, పండగలు, మన ఆధ్యాత్మికతను అలాగే మన హెల్త్ పర్స్పెక్టివ్లో పెట్టినవి ఇవన్నీ కూడా. ఈ పూజా విధానంలో మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వినాయక చవితి ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం, కానీ ఎక్కడ పత్రి వాడటం అనేది ఏ పూజలో ఉండదు. ఎందుకంటారు? అందులో కూడా 21 రకాల పత్రి వాడటం, గరిక చాలా ముఖ్యమైనది. కారణం ఏంటి? గరికకి సైంటిఫిక్గా కూడా చాలాసార్లు ప్రూవ్ చేశారు, మా సైంటిస్టులు కూడా చెప్పారు. మీకు గుర్తుండి ఉంటుంది, మనం గ్రహణాలప్పుడు కూడా దర్భలు ఎండిపోయిన గరికని మనం, అంటే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ చేయకుండా ఆపే శక్తి ఉంది. అలాగే ఇప్పుడు మీకు గ్రహణంలో వచ్చే ఆ రేస్ని పంపించకుండా చేసే శక్తి ఉంది. అంటే ఇంత పెద్ద ట్యాంక్ ఆఫ్ వాటర్ మీద ఒక దర్భేస్తే సరిపోయిందా అనుకుంటాం, సరిపోతుంది. దాంట్లోంచి ఆ రే పాస్ అవ్వలేదు. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, అది నాసా వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. చాలా మందికి ఉన్న డౌట్ కూడా ఇదే. చాలా మంది ఏంటి ఒక చిన్న గరిక వేయడం ఏంటి? అవును, ఎందుకంటే అదంత శక్తివంతం. మందు ఎంత వేసుకుంటున్నాం? ఇప్పుడు మందు మన ఒంట్లో బాగాలేకపోతే ఇంత చిన్న మాత్రతో ఇంత పెద్ద దేహానికి ఆ రోగం తగ్గించట్లేదా? ఎంత కావాలి మంత్రం? ఓ చిన్న మంత్రం, గం గణపతయే నమః, అది రోజంతా చేసి చూడండి, వారం రోజులు 9 రోజులు చేసి చూడండి. ఆ మంత్రం, ఆ ఒక్క మంత్రం అంటం వల్ల మీకు ఎంత శక్తి వస్తుందో ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది లోపల. అలాగే ఆ చిన్న గరికకి అలా వచ్చింది. గరికకి ఎందుకు అది పెట్టారంటేట, అది చెట్టు నుంచి, అంటే ఇప్పుడు భూమిలోంచి తీసేసినా కూడా దాంట్లో లైఫ్ ఉంటుందిట, అది దానంతట అది పెరగగలిగే శక్తి ఉంటుందిట ఆ గరికకి. అందుకని అంత మహత్తు ఉంది అని చెప్పి చెప్తారు, అది పనికొస్తుంది అని. తీసేసినా చెట్టు నుంచి కూడా దానికి లైఫ్ ఉంటుంది కాబట్టి మొదల్లో ఎంత శక్తి ఉందో చివరి కూడా అంతే శక్తి ఉంటుందని. వినాయకుడు చాలా సులభంగా తనకి చాలా ఇష్టమైన పత్రి గరిక అని, చాలా సులభంగా అది ఇస్తే సంతోషపడతాడని, మనకేం కావాలన్నా కూడా. ముఖ్యంగా ఇలా ఆలోచిస్తే కనుక ఎందుకు కథ రూపంలో ఇలా చెప్పారు అంటే, వినాయకుడు మనకి భూమి తత్వం అని చెప్పుకున్నాం కదా, మూలాధార తత్వం అని. అంటే 5 ఎలిమెంట్స్లో మనకి భూమి నుంచి తీసుకుంటున్న తత్వం వినాయకుడు అనుకుంటే, మనకి వర్షాకాలంలో అసలు భూమి నుంచేగా ప్రతిదీ కూడా మనకి, ఏ క్రాప్, ఏ జీవి బయటికి వచ్చినా కూడా భూమి నుంచేగా. చెట్టు ఒక చిన్న విత్తనం వేస్తున్నాం, అది ఇలాగా చెట్టులాగా వచ్చి అది మొలకెత్తి అది పళ్ళు పూలు అవన్నీ ఇస్తుంది మనకి. ఏదైనా భూమి నుంచి రావాల్సిందే, మనందరం కూడా భూమిలోంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇలా వచ్చినప్పుడు ఆ వినాయకుడికి భూమి నుంచి వచ్చిన ఏదైనా కూడా తనకి చాలా ఇష్టం. రెండోది భాద్రపద మాసం అని చెప్పుకున్నప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే కనుక భాద్రపద మాసంలోనే వినాయకుడి జననం ఎందుకు అయింది అని, మనకి సూర్యుడు, తర్వాత చంద్రుడు, భూమి, ఈ 3 ఉండే పొజిషను అది కరెక్ట్గా ఉండదట ఖగోళ శాస్త్రం ప్రకారం చెప్పేటప్పుడు. దాంతో ఉద్భవించే రేస్ ఏదైతే ఉంటాయో అది మనిషి మేధస్సుకి, మనిషి ఆరోగ్యానికి మంచిది కాదట. చంద్రుడిని చూడొద్దనే దానికి కూడా కారణం అదే. అది మూఢనమ్మకం కాదు. ఆ రోజు ఉండే చంద్రుడి రేస్లో మనకి మైండ్కి, బాడీకి సరిగ్గా అపనిందలు అవన్నీ వస్తాయంటే మన మైండ్ సరిగ్గా లేకపోతే, స్టేబుల్గా లేకపోతే చేసే పనుల వల్లే అలాంటివి వస్తాయి. మాత్రం నీలాపనిందలు కలుగుతాయి అని అదే అందుకని అంటే కథ కూడా చెప్పారు. దానికి ఎందుకు అలా చెప్పారంటే, అమ్మ అందరికీ కూడా ఆధ్యాత్మికతని అర్థం చేసుకునే శక్తి లేదు. నువ్వు ఎందుకు చెయ్యాలి అనేది చెప్పేటప్పుడు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో చిన్న చిన్న కథల రూపంలో చెప్పారు పురాణాలు.
అసలున్న తత్వాన్ని చిన్న కథల రూపంలో చెప్తే మనం ఏంటంటే అందులో సారము ఏజ్ వైజ్ సారం తీసుకుని కథని పక్కకు పెట్టే బదులుగా ఆ కథలోనే ఉండిపోతున్నాం. చిన్నపిల్లలకి కథ చెప్తాం, కానీ మనం ఎన్నాళ్ళు ఆ కథలే వింటూ అదే నిజం అనుకుంటున్నాం. అందులో ఏం చెప్పదలుచుకున్నారో గ్రహించడం వివేకవంతుడి లక్షణం. అంటే ఆ భూమి నుంచి అది వచ్చింది తీసుకోవాలని చెప్పారు కదా. ఎందుకు అలా చెప్పారు అని అంటే ఆ భూమి నుంచి పుట్టిన ప్రతిదీ ఇప్పుడు 21 రకాల పత్రి అన్నాం, ఆకులు అవన్నీ వచ్చినవి వినాయకుడికి ఇష్టం అన్నాం. అంటే ఇప్పుడు ఏనుగు ఈ జాతి ఏదైతే ఉందో మన వన మృగాలు లేకపోతే ఈ జంతువులు ఉన్న వీటికి అవి ఎక్కడుంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి, ఓపెన్ దీంట్లో ఉంటాయి. వినాయకుడి దగ్గర కూడా ఉన్నది ఏమిటి? ఆ గజముఖం కదా. సో ఎర్త్లీ తత్వంతో అది తీసుకుని ఉన్నప్పుడు ఆ ఆకులు అలమలు ఇంకోటి ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఒక అర్థము. తర్వాత మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా ఈ 21 ఆకులు ఏదైతే చెప్పారో అందులో చాలా ఆరోగ్యంకి మేలు చేసే గుణాలున్న ఆకులవి. ఏ ఆకంటే ఆ ఆకు పెట్టకూడదు. ఇవాళ రేపు మనకు అమ్మే 21 రకాలను అమ్మే దాంట్లో 2-3 కూడా మనం వాడాల్సిన ఆకులు ఉండవు. అలా 21 అక్కర్లేదు. అప్పుడు సరిగ్గా అవి దొరకకపోతే 11 రకాలు తెచ్చుకుని సరైనవి తెచ్చుకుంటే చాలు. అది దొరకలేదు, ఒక 5 రకాలు తెచ్చుకుని మిగిలిన వాటికి చక్కగా మనం దాన్ని ఆలోచించుకుని ఆ భావనతో మామూలు మారేడు దళమో లేకపోతే మామిడాకో ఏదో పెట్టుకున్నా చాలు. ఉపయోగం ఎందుకు చెప్పారు? ప్రతి ఆకుకి కూడా ఆరోగ్యంకి మేలు చేసే ఒక గుణం ఉంది ఆ 21 ఆకుల్లో. అందుకని ఆ 21 నువ్వు కనీసం ఐడెంటిఫై చేసి ఈ కాలం భాద్రపద మాసంలో వచ్చే కాలం వర్షాకాలంలో మనం మొత్తం అనారోగ్యం పాలయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నీళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడంటే మనం ఆఫీసెస్లో పనిచేస్తున్నాం, వ్యవసాయం చేసుకుంటూ లేకపోతే ఆ మట్టిలో పనిచేసుకుంటూ నీళ్ళల్లో నానుతూ అవన్నీ చేసినప్పుడు డైజెషన్ చాలా పాడైపోతుంది. అనారోగ్యం, కఫము, తర్వాత జలుబు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వాతము లేకపోతే జ్వరాలు ఇలాంటివన్నీ వచ్చే కాలం ఇది. అందుకని దాని జాగ్రత్త తీసుకోవడానికి ఏం చెప్పారు? ఈ ఆకులు ఏదైతే ఆరోగ్యానికి మేలు చేస్తాయో అది వెతుక్కుని దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఆకుని తెచ్చుకుని చాలా శ్రద్ధగా వినాయకుడికి దాన్ని సమర్పణ చేసి పిల్లలకు కూడా తల్లి కానీ తండ్రి కానీ పూజ చేస్తున్నప్పుడు ఇదిగో ఈ ఆకు పేరు ఇది, ఈ ఆకు తీసుకోవడం వల్ల నీకు బుద్ధి పెరుగుతుంది, ఈ ఆకు తీసుకోవడం వల్ల రసం తీసుకోవడం వల్ల నీకు చర్మానికి ఉన్న రోగాలు పోతాయి, ఈ ఆకు తీసుకోవడం వల్ల గొంతులో నొప్పి పోతుంది అని ప్రతిదానికి ఉన్న కనీసం బేసిక్ గుణం ఏంటో తెలుసుకుని చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుని చేస్తారు. ఈరోజు ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇన్ని లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి వరల్డ్ ఓవర్. అందులో వాడే మూల పదార్థం ఏంటమ్మా? అంతే, ప్రకృతి నుంచి వచ్చేవి కదా. కానీ ఎంత వేస్తారు వాళ్ళు? ఒక చిన్న సూదిలో సూదిమనంత కూడా ఉండదు వాళ్ళు వేసేది ఒక్కొక్క దీంట్లో తీసుకుంటే. స్వయంగా మనకి సంజీవని పర్వతం తీసుకొచ్చి హనుమంతుడు అక్కడి నుంచి తీసుకొస్తే ఎంత ఔషధ గుణాలు ఉన్నాయో, ఎంతమంది మృతజీవులు కూడా మామూలుగా మళ్ళీ బతికారు అనేది మనం అన్ని విన్నప్పుడు స్వయంగా ఆ ఆకుల్ని ముట్టుకుని ఆ ఆకులు కషాయం తాగి దాంట్లో ఉండే మేలు తెలుసుకుంటే ఆరోగ్యానికి ఇంకెంత మేలు చేస్తుంది. అది సైంటిఫిక్గా చెప్తూ సింబాలిక్గా ఇది ఆయనకి సమర్పించమన్నారు అనమాట. పత్రి వెనకాల ఇంత కథ ఉంది చాలా. ఇప్పుడు ఇక్కడ సైంటిఫిక్ రీజను, అదేవిధంగా ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక కోణం, ఈ 3 కూడా దాగున్నాయి. వాటి స్మెల్ పీల్స్తే కూడా చాలా మంచిది అంటారు కదండి. కేవలం మీరు చెప్పినట్టు ఏదో రసం తీసుకుని తాగడమే కాదు, ఆకు ఆ పత్రి వాసన కూడా మంచి. కొన్ని ఆకుల్ని ఇట్లా నలిచి వాసన చూస్తే ఆ వాసన లోపలికి వెళ్ళి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడం, తర్వాత బ్లాక్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేయడం, పిల్లలకి వాళ్ళకి చాలా తొందరగా జలుబులు అవి చేస్తుంటాయి చిన్నపిల్లలకి. తమలపాకు వేడి చేసిన ఆవదంలో పెట్టి గుండెల మీద పెడితే కరిగిపోతుందమ్మా అదంతా లోపల ఉన్న శ్లేష్మం. మనం నెబులైజర్లు ఈ మందులు వాడక్కర్లేదు. హచ్చి 4 సార్లు తుమ్ముతారు, ముక్కు కారుతుంది, తుడిచేస్తే తగ్గిపోతుంది 2 రోజుల్లో. ఎంతమందికి నేను అలా చూశాను. నేను మా పిల్లవాడికి అదే చేసేదాన్ని చిన్నప్పుడు. ఎందుకంటే ఇంగ్లీష్ మందులు ఎంత వాడినా సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఎంతకీ మేలు జరిగేది కాదు. మళ్ళీ వాడుతూ ఉండడమే. అంటే కొంతమందికి పడుతుంది, కానీ అది SOS కింద వాడుకోవాలి. కానీ రెగ్యులర్గా దాన్ని మళ్ళీ తగ్గాక మన నార్మల్ స్టేట్కి రావడానికి మటుకు హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ వాడితే మన బాడీ తత్వాన్ని బట్టి మళ్ళీ అలాంటి రోగాలు రాని రెసిస్టెన్స్ మనం బిల్డప్ చేసుకోగలుగుతాం. హోలిస్టిక్ మెడిసిన్ అది. ఓకే అండి. సో పత్రి గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక వినాయకుడికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే గుంజీలు తీయడం. వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనక పరమార్థం ఏంటి? 2 అర్థాలు చెప్పుకోవచ్చు ఇందులో కూడా. అంటే నేను అనుకునేది మరి ఎంతవరకు కరెక్ట్, ఎవరన్నా పండితులు వింటే చెప్పాలి. నాకు తోచిన, మనకి తెలిసిన కొంచెం ముఖ్య సరస్వతి అంటారు, బుద్ధి, మన బుద్ధికి తోచిన అర్థము. రెండోది, మొదట చెప్పింది పురాణిక అర్థం ఏం చెప్పారంటే, ఒకసారి అంటే మనందరికీ తెలుసు శివుడి భార్య పార్వతిని మనం విష్ణుమూర్తి చెల్లెలుగా అనుకుంటాం, భావమరుదులు అన్నట్లు, ఒకళ్ళ చెల్లెలు ఒకళ్ళకి భర్త అన్నట్టుగా. ఒకసారి విష్ణుమూర్తిట పురాణ కథ శివుడి దగ్గరికి వెళ్ళారట కలుద్దామని.
వెళ్ళినప్పుడు తన కూడా తీసుకెళ్ళిన చక్రం తనవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి ఓ దగ్గర పెట్టి చక్కగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు బావమరుదులు చాలాసేపు. మాట్లాడుకున్నాక ఇంతలో తన ఈ వినాయకుడు వచ్చి అక్కడ ఆడుతున్నాడు మేనమామయ్యగా, చక్కగా అవన్నీ తీసుకుని ఆ చక్రం తీసుకుని మింగేసేట. ఆయన తర్వాత పనంతా అయ్యాక వెళ్దామని చెప్పేసి చూస్తే తనకు సుదర్శన చక్రం కనపడలేదు. ఏమైందని వెతుక్కుంటుంటే అప్పుడు ఏంటి మామయ్య వెతుకుతున్నావు అంటే ఇలా ఫలానా అంటే నేను తినేసాను. అయ్యో అదేండి అయినా నాకు ఇది కావాలి ఇక్కడ పెట్టానని చెప్పేసానండి. ఈ బాబు అని చెప్పేసి విష్ణుమూర్తి తన్ని నవ్వులాటకి, మేనల్లుడు కదా గట్టిగా ఏం అనలేడు, నవ్వులాటకి తన్ని కొంచెం ఇది చేసి తన లోపల నుంచి అది తెచ్చేసేందుకు వీలుగా ఉండడానికనో ఏమో ఇలా రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీసాట విష్ణుమూర్తి. తీసేసరికి బాగా పక్కపక్క నవ్వాడు. అప్పుడు ఈ సుదర్శన చక్రం బయటకు వచ్చిందని ఒక కథ. అప్పుడు మళ్ళీ తనవన్నీ తను తీసుకుని వెళ్ళాడని. నాకేమనిపిస్తుంది అంటేనమ్మా, వినాయకుడిని మనం ఆధ్యాత్మికంగా చాలా బుద్ధి ఉన్న దేవుడు, చాలా సూక్ష్మమైన బుద్ధి ఉన్న దేవుడు అని అనుకుంటున్నాం. అలాగే మనం ఈ నవరాత్రులు కొలిచే దాంట్లో కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు మనం ఒక్కొక్క రాక్షసుడిని ఆయన ఎలా సంహరించాడు అనేది 9 రోజుల్లోనూ మనం ఆ పేర్లు తలుచుకుందాం కనీసం. అలా అనుకునేటప్పుడు మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాక్షసుడిగా ఐడెంటిఫై చేసి ఆ రాక్షసుడిని ఆయన్ని కొలిచినందువల్ల వాళ్ళని చంపేందుకు ఆయన సంహరిస్తే మనకు కలిగేది విజయం అని చెప్పేసి ఈ ఉపాసన అంతా చెప్తుంది. అలాంటప్పుడు మనం అలా గుంజీలు తీస్తున్నామంటే మన అహంకారం అంతా వదిలి భగవంతుడి ముందర నాదేం లేదు, నువ్వు చెప్పినట్టు నువ్వు చూపించిన మార్గంలో నేను నడుస్తున్నాను, నాదంటూ ఏం లేదు అని చెప్పి నిన్నే పరబ్రహ్మగా చూస్తున్నాను, నాకంటూ ఏం లేదు అనే భావనతో గుంజీలు తీస్తున్నారు. గుంజీలు తీయడం అంటే ఎంత అహంకారం అంచుకోవాలమ్మా, కరెక్ట్ అండి కదా.